టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. ఇక ల్యాప్టాప్లతో బోధన, ప్రభుత్వ పాఠశాల పిల్లల్లో స్వీయ అభ్యసనానికి ప్రణాళిక, 3 జిల్లాల్లో ప్రయోగాత్మక అమలు. వివరాల్లోకి వెళితే, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల్లో స్వీయ అభ్యసనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలోని విజయనగరం, గుంటూరు, ప్రకాశం జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సాంకేతికతను వినియోగిస్తూ దృశ్య శ్రవణ విధానంలో స్వీయ అభ్యసనాభివృద్ధికి బాటలు వేయనుంది. ఎంపిక చేసిన పాఠశాలకు 30 ల్యాప్టాప్లతో పాటు ఫర్నిచర్ సరఫరా చేయనుంది. ఇప్పటి వరకు డిజిటల్ తరగతులు, వర్చువల్ క్లాసులను అమలు చేస్తున్న ప్రభుత్వం కొన్ని చోట్ల తరగతి గదులను ఏసీలుగా మార్చింది. తాజాగా విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిస్తూ సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేందుకు సరికొత్త విధానం అమలు చేయనుంది. అమలు కోసం ప్రాథమిక సర్వేను పూర్తి చేశారు. దారిద్ర్యరేఖ దిగువన ఉన్న విద్యార్థులను ఎంపిక చేశారు. విజయనగరం జిల్లాలో 20, గుంటూరు జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 40 పాఠశాలలను ఎంపిక చేయడం విశేషం. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ హై స్కూళ్లలో సైన్స్ క్లబ్లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. హై స్కూళ్లలో సైన్స్ క్లబ్లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు వీటిని ఏర్పాటు చేయాలని ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ క్లబ్లను ఏర్పాటు చేయనున్నారు. సైన్స్ సంబంధిత సంస్థలకు విద్యార్థులను తీసుకువెళ్లడం, సైంటిస్టులు, సబ్జెక్టు నిపుణులతో విద్యార్థులను సమావేశపరచడం, ముఖ్యమైన సైన్స్ దినోత్సవాలు నిర్వహించడం, సృజనాత్మకతతో కూడిన సైన్స్ ఎగ్జిబిట్లు, నమూనాలను ప్రదర్శించడం, అవగాహన సదస్సుల నిర్వహణ వంటి ఈ క్లబ్ల ఆధ్వర్యంలో చేపడతారు. ప్రతి స్కూల్లోనూ సైన్స్ క్లబ్ ఉనికి తెలిసేలా బోర్డులను పెట్టాలని, క్లబ్ సభ్యులపై సంబంధిత స్కూల్ సైన్స్ టీచర్ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రతి నెల నిర్దేశిత కార్యకలాపాల్లో ఖచ్చితంగా ఒకటి నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ టీచర్ల ఫేజ్ 2 బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ప్రకటించిన విద్యాశాఖ. బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి కొన్ని నిర్ణయాలను విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలల వారీగా మిగిలి టీచర్లుగా గుర్తించిన ఉపాధ్యాయుల కొందరిని కమిషనర్ పూల్లో ఉంచిన పరిపాలనా సౌలభ్యం కోసం వారిని పాత పాఠశాలని కొనసాగించాలని సూచించారు. గత ఏడాది జూన్ 30వ తేదీ నాటికి 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి కాని సర్ప్లస్ టీచర్లను ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పనిదినమైన ఏప్రిల్ 23న రిలీవ్ చేయాలని ఆదేశించారు. టీచర్ పోస్టుల భర్తీ, తెలుగు రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు. ఫిబ్రవరి చివరికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతోందంటూ దాఖలైన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తెలంగాణలో నియామక ప్రక్రియ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను అందజేయాల్సి ఉందని వెల్లడించింది. అయితే హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల కారణంగా కొన్ని పోస్టులకు మాత్రం ఇంకా ఫలితాలు వెల్లడించలేదని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి చివరి నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నపం. ఈ నేపథ్యంలో వచ్చే నెల చివరి నాటికి మొత్తం పోస్టులు భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. లీగల్ ఒపీనియన్, డేట్ 17/1/2019. ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్
1996 అనుసరించి ఏపీఏటి తీర్పును అనుసరించి స్కూల్ అసిస్టెంట్స్ నుంచి గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయుల వరకు మాత్రమే యాజమాన్యాల వారీగా పదోన్నతులు ఇవ్వాలని ఎన్సిటిఈ నిబంధనలు అనుసరించి విద్యార్హతలు పరిగణనలోకి తీసుకొని డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని చట్టపరమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ పాఠశాల విద్యాశాఖకు లీగల్ ఒపీనియన్ను పంపిన విద్యాశాఖ తరపున ఏపీఏటి న్యాయవాది అయిన ఎం వెంకట రమణారెడ్డి గారు. ఆర్సీ నంబర్ 622788 డేట్ 12/1/2019 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లోనూ 31/1/2019 తేదీ నాటికి 100% త్రాగునీరు మరియు విద్యుత్ సౌకర్యం కల్పించాలని మరియు మరుగుదొడ్లు లేని పాఠశాలలకు 2/10/2019 తేదీ నాటికి నిర్మించాలని డిఈఓలకు ఆదేశాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి గారు. టీచర్ల పదోన్నతుల ప్రక్రియపై సత్వర చర్యలు. ఆదిత్యనాథ్ దాస్ హామీ. టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనలకు సంబంధించి ప్రభుత్వ న్యాయ సలహాదారు ఇచ్చిన నివేదికలో యాజమాన్యాల వారీగా పదోన్నతులు ఇవ్వవచ్చని, ఎన్సిటిఈ నిబంధనల మేరకు డిఎస్సిలో అమలు చేసిన విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె వెంకటేశ్వరరావు, జి హృదయరాజులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు ఫ్యాప్టో తరపున కలిసి యాజమాన్యాల వారీగా అన్ని కేడర్ల పదోన్నతులు చేపట్టాలని కోరగా వెంటనే ప్రక్రియ మొదలు పెడతామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. మొత్తం 19,000 స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఇవి కాకుండా హై స్కూల్ హెచ్ఎం పోస్టుల ఖాళీలు 1000 వరకు ఉన్నాయని తెలిపారు. ఎల్పి పిఈటీల స్థాయి పెంపు వెంటనే పూర్తి చేయాలి. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ మంత్రివర్గ ఆమోదం పొందడమే కాకుండా ఆ మేరకు జీవో 91 వచ్చి 40 రోజులు అవుతున్నా భాషోపాధ్యాయుల, వ్యాయామ ఉపాధ్యాయుల ఉన్నతీకరణ చేయకపోవడం బాధాకరమని ఎస్ఎల్టిఏ గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, అధ్యక్షుడు అంకాల్ కొండయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయ సలహాదారు నుంచి అనుమతి వచ్చినందున నెలాఖరు కల్లా 12,827 ఎల్పిపిఈటి పోస్టులను ఉన్నతీకరించాలని విద్యాశాఖ ఉప సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీజీఎల్ఐ బీమాదారులకు లోన్లు చెల్లింపు నిమిత్తం 4వ విడత బడ్జెట్ 75 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవి సత్యనారాయణ గారు. ఆర్సీ నంబర్ 5006 డేట్ 21/1/2019 బ్యాంకుల ద్వారా ఓపెన్ చేయబడిన ఖాతాల యందు కనీస నిల్వలు లేని కారణంగా ఖాతాదారునికి పెనాల్టీ వేయుట లేదా ఖాతాలు మూసివేయుట జరుగుతున్న నేపథ్యంలో 9-10 తరగతులలో విద్యనభ్యసిస్తున్న అన్ని యాజమాన్య పాఠశాలల సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు 2018-19 విద్యా సంవత్సరానికి చెల్లించే భత్యం స్టైఫండ్ కొరకై పోస్ట్ ఆఫీసులలో ఖాతా తెరచుటకు నిర్ణయించిన పాఠశాల విద్యాశాఖ కావున ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు 31/1/2019 తేదీలోపు https://studentinfo.ap.gov.in పోర్టల్ ద్వారా పాఠశాల లాగిన్తో విద్యార్థుల వివరాలను అందించిన ఎడల కేంద్రీయ విధానంలో విజయవాడ నందు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలు తెరచి సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల భత్యం ఆర్ స్టైఫండ్ను జమ చేయబడును. సొమ్మును దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నందైనా డ్రా చేసుకోవచ్చని విద్యాధికారులకు సర్క్యులర్ పంపిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు. ఎస్ఎస్సి 2019 పరీక్షలు రాయబోయే విద్యార్థుల పరీక్ష ఫీజు తత్కాల్ విధానంలో
చెల్లింపునికై ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుబ్బారెడ్డి గారు. విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయునికి 1000 రూపాయలు లేటు ఫీజుతో చెల్లింపు గడువు తేదీ 31/1/2019. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థులను ప్రమాదంలో పడేస్తామంటే అంగీకరించం హైకోర్టు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థులను ప్రమాదంలో పడేస్తామంటే అంగీకరించేది లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంలో చట్ట నిబంధనలు ఏమి చెబుతున్నాయో తెలియజేయాలని సర్కారును ఆదేశిస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఏసీజే జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. అడ్హక్ రూల్స్తో పదోన్నతులు ఇవ్వాలి, ఫ్యాప్టో డిమాండ్. అడ్హక్ రూల్స్ తయారు చేసి యాజమాన్యాల వారీగా పదోన్నతులు అన్ని కేడర్లకు పదోన్నతులు చేపట్టాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది. గవర్నమెంట్ ప్లేడర్ ఈ విధానం సూచించారు కాబట్టి చర్యలు తీసుకోవాలని ఫ్యాప్టో నాయకులు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, కమిషనర్ కె సంధ్యారాయణలు మంగళవారం కలిసి కోరారు. 2 ఏళ్ల నుంచి విద్యాశాఖలో పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని, సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. జీపీ సూచనల మేరకు అడ్హక్ రూల్స్ తయారు చేసి ఎన్సిటిఈ ఇచ్చిన అర్హతలు ఉన్న వారికి పదోన్నతులు ఇవ్వాలని కోరారు. విద్యాశాఖలో నిబంధనలు అందరికీ వర్తిస్తాయని, ప్రైవేట్ పంచాయతీలతో విరుద్ధంగా వ్యవహరించాలనుకుంటే ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. మెమో నంబర్ 3957 డేట్ 23/1/2019 ప్రకారం సమాఖ్యాంధ్ర 33 రోజుల బంద్ సమయంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు 17 రోజుల ఎర్న్ లీవ్ మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖకు సర్క్యులర్ పంపిన విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గారు. ఈ సెలవులను ఎన్కాష్ చేయరాదని, పదవీ విరమణ సమయంలోనూ నగదు చెల్లించబడదని, కంపెన్సేటరీ సెలవుగా మాత్రమే పరిగణించవలని ఆదేశాలు జారీ చేశారు. ఆదాయ పన్ను పరిమితి పెంచాలి, కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ప్రస్తుతమున్న ఆదాయ పన్ను కనీస పరిమితిని 2.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. ఈ మేరకు బుధవారం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వినతిపత్రం ఇచ్చారు. బేసిక్ లిమిట్ పెంచకపోవడం, పెరిగిన వ్యయాలను దృష్టిలో పెట్టుకుని 60 ఏళ్లలోపు ఉన్నవారికి పరిమితిని 10 లక్షలకు పెంచాలని లేఖలో పేర్కొన్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ తెలిపారు. సెక్షన్ 80C కింద లభించే మినహాయింపుల పరిమితిని 1.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్ జిఓఎంఎస్ నంబర్ 43 డేట్ 24/1/2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఇళ్ల స్థలాలు మంజూరు నిమిత్తం అన్ని జిల్లాల కలెక్టర్లకు, ముఖ్య కార్యదర్శులకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు విడుదల చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ గారు. నిబంధనలు ఎలా ఉన్నాయి అంటే, ఉత్తర్వులు విడుదల చేసిన నాటికి ఏపీలో పనిచేస్తూ ఉద్యోగి పేరు మీద కానీ, స్పౌజ్ పేరు మీద కానీ, పిల్లల పేరు మీద కానీ ఇంటి స్థలం లేని వారు అర్హులు. ప్రభుత్వ స్థలాలు ఉన్న ఎడల ఇంటి స్థలం ఇవ్వబడును. ప్రభుత్వ స్థలం లేకుండా ప్రైవేటు స్థలం ఉన్న ఎడల ప్లాట్లు నిర్మించి ఇవ్వబడును. ఇంటి స్థలాన్ని 6 నెలల్లోగా కేటాయింపు, ఫ్లాట్లను 3 సంవత్సరం లోపు నిర్మాణం.
15 సంవత్సరాల వరకు సంబంధించిన స్థలాన్ని ఆర్ ఫ్లాట్ను అమ్మరాదు. ఏపీ జేఏసీ నాయకులతో ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి గారితో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయి. మధ్యంతర భృతి మంజూరికి సూత్రప్రాయంగా అంగీకరించిన ముఖ్యమంత్రి గారు. ఏపీ జేఏసీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, జోసెఫ్, సుధీర్ బాబు తదితర నాయకులు మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరగా సానుకూలంగా స్పందిస్తూ సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతూ తప్పకుండా అధికారులతో చర్చించి తర్వాత సంఘాలతో కూడా ఒకసారి చర్చించి ఐఆర్ ఫైనల్ చేస్తానన్నారు. సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయమని కోరగా దానిపై కమిటీ వేశామని, త్వరలోనే నివేదిక తెప్పించుకొని తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 398 స్పెషల్ టీచర్లకు సంబంధించి ఇంక్రిమెంట్లు మంజూరు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. గురుకుల టీచర్లకు పెర్ఫార్మెన్స్ బేస్డ్ పీఆర్సీ కాకుండా మిగతా ఉద్యోగులతో సమానంగా పీఆర్సీని మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారు అంగీకారం తెలియజేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్పై స్పందిస్తూ కోర్టు కేసులు ఉన్నందున కొంత ఆలస్యం అవుతుందని స్పందించారు. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఏపీ జేఏసీ నాయకులతో దాదాపు గంట సేపు చర్చ జరిపారు. ఈ జనవరి 24వ తేదీన ఈ చర్చలు జరిగాయి. ఉన్నతీకరణ జాప్యాన్ని నిరసిస్తూ 31న పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడి. రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయ స్థాయి పెంపులో జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం పలు జిల్లా విద్యాధికారి కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. పోస్టులను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నెల దాటినా అమలు చేయడం లేదని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్ కొండయ్య పేర్కొన్నారు. త్వరలో పదోన్నతుల ప్రక్రియ చేపట్టకపోతే ఈ నెల 31న పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ను ముట్టడిస్తామని అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా వేడుకలు జరిగాయి. జాతీయ పతాకానికి గౌరవవందనాలు సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.